సినిమా ఇండస్ట్రీకి ఏం మాయ చేసేవే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ సమంత. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుంది. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్డమ్ తెచ్చుకుంది. తన నటన అందంతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆమెకంటూ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న ఈ అమ్మడు సినిమాలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సినిమాలకు గ్యాప్ తీసుకున్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ వస్తుంది శామ్. అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకొని ఎవరికి వారే వేరువేరుగా ఒంటరిగా జీవిస్తున్నారు. ఇద్దరు కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగచైతన్యపై సమంత కామెంట్స్ చేసేది. కానీ చైతు మాత్రం ఎక్కడా సమంత గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ లో మీరు వృషభ రాశిని ఎప్పటికీ కోల్పోకండి అంటూ ఓ కోట్ షేర్ చేసింది. సమంతది వృషభ రాశి. దీనికి అర్థం ఏంటంటే ఎప్పటికీ వెనకడుగు వేయను అని. ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో నాగచైతన్య శోభితా ధూళిపాళ్లకు సంబంధించిన అనేక రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించి లండన్ లోని ఓ హోటల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారని, చైతన్య కట్టించిన కొత్త ఇంట్లోకి శోభిత అప్పుడప్పుడు వెళ్లి వస్తుందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి టైంలోనే సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చైతు శోభిత రూమర్స్ పై సమంత పరోక్షంగా స్పందించిందని, వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చిందంటున్నారు అభిమానులు. శామ్ చేసిన పోస్ట్ మాత్రం వైరల్ గా మారింది. ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం కథలను వింటోంది. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందంటూ వార్తలు వస్తున్నాయి. తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ చేస్తోంది సమంత.